Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. దసరా దివాళీ ఆఫర్లో టీవీలు చూడడానికి వచ్చాము. యాక్చువల్లీ మాది సోనీ టీవీ బాగుండే, పిల్లలు అనుకోకుండా హాలిడేస్లో రిమోట్ తగిలించడం వల్ల అది 2 times పాడైపోయింది. అందుకే కొత్త టీవీ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఎల్జీ ఓఎల్ఈడి ఇదైతే తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 1,20,000. ఇంకా వీళ్ళు టీవీ ఇన్స్టాలేషన్ వాళ్ళు ఎంత మంచి టీవీ అయినా ఏదైనా తగిలితే మాత్రం వేస్ట్ అని అనిపించింది. అసలు నాకు ఇలా ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాలని అనిపించలేదు. కాకపోతే ఈఎంఐలో తీసుకున్నాము ఈ టీవీ అయితే వచ్చేసి. అసలు అక్కడ షాప్లో చూస్తుంటే ఏ టీవీ అయినా కూడా చాలా బాగా అనిపించింది. అసలు అక్కడికి ఇంట్లో ఉన్నప్పుడు ఇంత కాస్ట్ అంత కాస్ట్ అనిపించింది. అక్కడికి వెళ్ళాక అసలు పెద్ద పెద్ద టీవీలు చూస్తుంటే అసలు అన్ని కొనేయాలనిపించింది. అంత బాగుండే. అసలు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టీవీలు అయితే ఎంత స్మార్ట్గా వస్తున్నాయని అనిపించింది. అసలు ఇయర్లీ అంత కొత్త టెక్నాలజీతో వస్తున్నాయి. అసలు ఇవి ఎంత హోమ్ థియేటర్, అసలు చాలా పెద్ద టీవీస్ చాలా బాగున్నాయి. ఇదైతే 5 lakhs అంట. ఏ టీవీ అయినా 3 years గ్యారంటీ అంట. అదేంటో మరి అన్ని లక్షలు పెట్టుకొని 3 years గ్యారంటీ ఇస్తున్నారు. ఇవంతే స్మార్ట్ టీవీస్. అసలు ఒకప్పుడైతే మా చిన్నప్పుడు టీవీ అయితే ఎన్ని ఇయర్స్ ఉందో ఇంట్లో, బ్లాక్ అండ్ వైట్ టీవీలు అయితే. అసలు ఆ టీవీలతో పోల్చుకుంటే ఇవి వేటికి పనికిరావు. ఇవి టెక్నాలజీ ఉంది కానీ ఎక్కువ రోజులు ఉండవు, ఇవి వేస్ట్ అని అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ లేదు అయినా కూడా ఆ టీవీలు అయితే కొన్ని ఇయర్స్ పాటు చూసేవాళ్ళం. ఇక్కడ చూడండి జిగేలమంటూ అసలు మొత్తం షాప్ అంతా ఎలా ఉందో. ఇంకా అసలు ఇప్పుడు కొంచెం ఆఫర్స్ ఉన్నాయని తీసుకున్నాం, లేకపోతే అసలు టీవీ తీసుకోవద్దు అనుకున్నాం. ఇంకా ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి, ఇంకా దసరా దివాళీ ఆఫర్స్ ఉంటాయి కదా టీవీల పైన అన్నిటిపైన, అందుకే ఇక తీసేసుకున్నాము. నాకు కొంచెం 60,000 అట్లా తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఇంకా అవి ఆల్రెడీ సోనీ అసలు సోనీ అంటే నెంబర్ 1 బ్రాండ్ అంటాం, కానీ ఎందుకో సోనీ టీవీ అయితే మాది 3 times ఊరికే పోయింది. అందుకే ఇంకా ఈసారి ఎల్జీ తీసుకున్నాము. ఇదే నా ఓల్డ్ టీవీ, చాలా బాగుంటుండే. కాకపోతే 3 times ఒకసారి డిస్ప్లే పోతే మొత్తం కూడా దానికి 25,000 అయింది. మళ్ళీ ఒకసారి ఏదో పోయింది, అప్పుడు 10,000 అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అంతే చెప్పారు. ఇంకా దానికంటే కొత్త టీవీ కొనడం బెటర్ అని చెప్పేసి ఇది పక్కన పెట్టేశాము. ఒక్కసారి ఏంటంటే ఫస్ట్ అయితే మామూలుగా పోయింది. మొన్న ఒకసారి హాలిడేస్లో వెళ్ళి ఏంటంటే ఆడుతూ రిమోట్ కొంచెం తగిలింది, ఇంకా అప్పుడు పూర్తిగా పోయిందనమాట. ఇంతే ఉంది కదా, ఇది అంతా బ్యాక్ దానిలా లేదు కదా. చాలా మందిని అడిగి తెలుసుకున్న తర్వాత ఇది ఎల్జీ బెటర్ అని ఈ మధ్య కాలంలో చెప్పారు. అందుకని చెప్పేసి ఎల్జీకి వెళ్ళాం మేమైతే. అంటే కొన్ని రివ్యూస్ కూడా చూసాము, కొంచెం బెటర్ అని అనిపించి ఇది వెళ్ళాము. శాంసంగ్ కూడా చాలా పాడవుతున్నాయంట. మాకు ఫస్ట్ టీవీ బాగు చేసే అతను కూడా చెప్పాడు శాంసంగ్ అంటే అంత ఎక్కువ త్వరగా పాడైపోతున్నాయని చెప్పేసి. మీరు ఎవరైనా దసరా దివాళీ ఆఫర్లో టీవీ కొనాలి అనుకుంటే మట్టుకి ఎల్జీకి వెళ్ళొచ్చు, సోనీకి కూడా వెళ్ళొచ్చు. మాది సోనీ బ్రావియా లాస్ట్ టైంది, కాకపోతే ఊరికే పాడైపోయింది 3 times. అందుకే ఇంకా మాకు సోనీ మీద నమ్మకం లేక ఇదైతే తీసుకున్నామో, చూడాలి ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఫిట్ చేస్తున్నారు ఇది. గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఈ టీవీ పేరు వచ్చేసి ఎల్జీ ఓఎల్ఈడి EOAI C5 స్మార్ట్ టీవీ. ఇది హోమ్ అన్నమాట ఈ టీవీది. ఇందులో యాప్స్, ఎల్జీ ఛానల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది మౌస్ లాగా పనిచేస్తుంది.
ఇదిగోండి ఇదే రిమోట్. ఆపరేటింగ్ ఈజీగా ఉంటుందా? ఆపరేటింగ్ కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. ఈ టీవీ బాగా అనిపించిందా ఓల్డ్దా? రెండు బాగానే అనిపించినాయి. అంటే ఏఐ కదా, ఇది ఎలా ఉంది? ఏఐతో పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది ఏఐ అన్నమాట, వాయిస్. ఓపెన్ ద యూట్యూబ్ ప్లీజ్ ఇట్లా చెప్తే ఓపెన్ అయిపోతుంది యూట్యూబ్. ఓకే. మనకు సోనీ ఇందులో గేమ్స్ కూడా